బ్రిటన్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాలను పొగాకు రహితంగా మార్చే చరిత్రాత్మక టొబాకో అండ్ వేప్స్ బిల్లుకు ఆమోదం తెలిపింది యూకే పార్లమెంట్. ఆ దేశంలో 2008 తరువాత పుట్టిన వారికి సిగరెట్ల వినియోగంపై జీవితకాల నిషేధం విధించింది. దీంతో 17 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు సిగరెట్లు కొనడానికి వీల్లేదు. ఈ చట్టంతో బ్రిటన్లో పొగాకు వినియోగం లేని కొత్త తరానికి మార్గం సుగమం అవుతుందని తెలిపింది. కొత్త చట్టం ప్రకారం 2009 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన ఎవరైనా సరే సిగరెట్లు అమ్మడం, కొనడం చట్టవిరుద్ధంగా మారింది. బ్రిటన్లో యువతను పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంచేందుకే టొబాకో అండ్ వేప్స్ బిల్లు తెచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం 17 ఏళ్ల వయసులో ఉన్న యువతను, ఆ తర్వాత పుట్టిన వారిని సిగరెట్లకు శాశ్వతంగా దూరం ఉంచేలా చట్టంలో నిబంధనలు చేర్చారు. ఈ నిర్ణయం దేశ ఆరోగ్య రంగంలో ఒక సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు యూకే హెల్త్ మినిస్టర్ వెస్ స్ట్రీటింగ్. భవిష్యత్ తరాలను ప్రాణాంతక వ్యసనాల నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో తొలి పొగాకు రహిత తరాన్ని సృష్టించడానికే ఈ చట్టం ఒక కవచంలా పనిచేస్తుందని తెలిపారు. కేవలం సిగరెట్లపైనే కాకుండా ఈ సిగరెట్లపై కూడా కఠిన ఆంక్షలు విధించింది బ్రిటన్ సర్కార్. కొత్త చట్టం అమల్లోకి రాగానే స్కూళ్లు, హాస్పిటల్స్ దగ్గర, చిన్నపిల్లల పార్కుల్లో సిగరెట్ల వాడకం పూర్తిగా నిషేధం అమల్లోకి వస్తుంది. అలాగే పిల్లలను ఆకర్షించే రంగురంగుల డిజైన్లు, పేపర్లతో కూడిన వేపింగ్ ఉత్పత్తుల అమ్మకాలు కట్టడి చేయనున్నారు. యువతను ఆకర్షించే డిస్పోజబుల్ వేప్స్ అమ్మకాలను గత ఏడాది జూన్లోనే నిషేధించింది యూకే ప్రభుత్వం. తాజాగా పబ్లిక్ ప్రదేశాల్లోనూ వాటిపై కఠిన ఆంక్షలు తెచ్చింది. ఇంగ్లాండ్లో ప్రతి ఏడాది దాదాపు 75,000 మంది ప్రజలు కేవలం సిగరెట్ల వాడకంతో మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ దేశంలోని మొత్తం మరణాల్లో ఇది 25% ఉంది. దీంతో సిగరెట్ల వాడకంపై కఠిన చట్టం తెచ్చింది బ్రిటన్ సర్కార్. ఇప్పటికే 2022లో న్యూజిలాండ్, గత ఏడాది మాల్దీవులు సైతం ఇలాంటి చట్టాలనే తీసుకొచ్చాయి.